జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. హాయ్ ఆద్య, కూర్చో. హాయ్ శ్రీను. కాఫీ? నో థ్యాంక్స్. ఏంటి కాలేజ్కి వచ్చావు? ఎందుకు రాకూడదు? ఎందుకు వచ్చావని. నీతో కలిసి బయటకు వెళ్ళడానికి వచ్చాను. శ్రీను, కాలేజ్ గ్రౌండ్లో రామలక్ష్మి హాకీ ఆడుతుంది. తన ఆట చూడాలి. నేను గేమ్ చూడ్డానికి వెళ్ళాలి. రామలక్ష్మి ఎప్పుడూ బాగా ఆడుతుంది, తనకి కొత్త ఏమి కాదు. కానీ నువ్వు బయటికి రావడమే కొత్త. ఇంత సడన్గా బయటకెందుకు? కాసేపు సరదాగా టైం స్పెండ్ చేద్దాం. సినిమాకో షికార్కో వెళ్ళొద్దాం. శ్రీను, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నేను అడుగుతుంది నీకు అర్థం కావట్లేదా? నీకెలా చెప్తే అర్థమవుతుంది? నువ్వే కదా ఆద్య ఫ్రెండ్స్ అన్నావు. అవును అన్నాను. అయితే బయటికి రావడానికి ఎందుకు భయపడుతున్నావు? నేనేం భయపడట్లేదే. నాకు తెలుసు ఆద్య, ఎందుకంటే రామలక్ష్మి ఆట ఎవ్వరు చూసినా చూడకపోయినా బాగా ఆడుతుంది. అది నీకు తెలుసని నాకు తెలుసు. అది కాదు శ్రీను. మరి అలాంటిదేం లేదా? లేదు. మరి రావడానికి ఏంటి ప్రాబ్లం? శ్రీను ప్లీజ్, కాలేజ్ నుంచి వెళ్ళు. అర్థం చేసుకో. సరే ఆద్య, నీకు రావాలనున్నా వస్తే ఏమవుతుందో అన్న భయంతో నువ్వు రాను అంటున్నావు. సరే రావద్దు, నేను కూడా వెళ్ళను. శ్రీను, ఎందుకు మొండితనం? నీకెందుకు అంత పంతం? నేను రాను శ్రీను. నేను వెళ్ళాలి ఆద్య. సరే నేను వెళ్తాను. అయితే నేను కూడా వెళ్తాను. నేను కూడా కాలేజ్ టెర్రస్ పైకి వెళ్ళి ఆద్య ఐ లవ్ యూ అని గట్టిగా అరిచి చెప్తాను. చూసిన వాళ్ళు ఎవరైనా మా ఇంట్లో చెప్తారు. అంతే, బాయ్. ఏయ్ శ్రీను, శ్రీను ఇప్పుడేంటి? నీతో రావాలి అంతేనా? అంతే. సరే పద. వెయిట్ స్టాప్. అందుకే నేను నీ బైక్ ఎక్కనన్నాను. సడన్ గా బ్రేక్స్ వేస్తావేంటి? స్పీడ్ బ్రేకర్ అన్నావు కదా, అందుకే బ్రేక్ వేశాను. అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. నువ్వు నన్ను మిర్రర్లో చూస్తూనే ఉన్నావు. నేను ఈ బైక్ మీద రాను, నువ్వే వెళ్ళిపో. సరే ఆద్య, ఇప్పుడు సడన్ బ్రేక్ వేయను. ఎక్కువ వెళ్దాం. అయితే నువ్వు రోడ్ చూసి డ్రైవ్ చేయాలి. సరే అలాగే రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.